ఇప్పుడు రీసెంట్గా ట్రెండింగ్ అవుతున్న ఈ ఇమోజీలు కలిపి అయితే చేయబోతున్నాం మనం. చాలా అమేజింగ్ ఉంటుంది. ముఖ్యంగా నార్త్లో అయితే చాలా ట్రెండింగ్లో ఉంది ఇలాంటి ఎడిటింగ్ అనేది. ఒకసారి డెమో చూద్దాం. ప్లీజ్ లైక్ చేయండి. నల్ల కళ్ళలున్న చిల్ల కల్లరాన్ని నా ఎదలో మంచుల రాత్రి నీ చిరునవ్వే. వీడియో అయితే చూశారు కదా, ఎలా అనిపించింది అనేది కామెంట్ అయితే చేయండి. కొంచెం సపోర్ట్ చేయండి. కొంచెం సపోర్ట్ చేస్తే ఇంకా బెటర్ ఎడిటింగ్ చేయాలని ఒక హోప్ అయితే ఉంటుంది. కాబట్టి మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను నేనైతే. ఓకే, ఫస్ట్ అయితే దీనికి కావాల్సిన ఏంటంటే నేను మీరు వీలుంటే ఇందులో వీడియో క్లిప్ యూజ్ చేయండి, లేకపోతే ఫోటో యూజ్ చేసినా కూడా చాలా అమేజింగ్ లుక్ అయితే ఉంటుంది ఎడిటింగ్లో, నో డౌట్. ఓకే, నేనైతే వీడియో క్లిప్పే యూజ్ చేసిన ఇందులో, చాలా సింపుల్గా ఉండాలని. అండ్ ఫోటోతోటి ఇంకా సూపర్ ఉంటుంది. అది ఎందుకు అనేది నేను ముందు చెప్తాను. ఫోటోతోటి ఇంకా సూపర్ ఎందుకు చాలా అమేజింగ్ ఉంటుంది. ఫస్ట్ అయితే నేను మీకు డిస్క్రిప్షన్లో మీకు ఫాంట్ అయితే ఇచ్చాను. దీనికి ఫాంట్ కూడా యూస్ అవుతుంది కాబట్టి డిస్క్రిప్షన్లో ఫాంట్ చాలా ఇంపార్టెంట్. ఫాంట్ ఏదైతే ఉందో అది మీరు డౌన్లోడ్ చేసుకోండి. అండ్ మీరు ఒకవేళ ఫోటోని మీరు పెడదామని అనుకుంటే ఆ ఫొటోస్ అనేది ఒక 6-7 చాలు, సరిపోతుంది ఎడిటింగ్కి. వీడియో క్లిప్ ఉన్నా కూడా నో ప్రాబ్లం. ఫొటోస్ మాత్రం 6-7 అయితే సరిపోతుంది. ఓకే, ఫస్ట్ అయితే ఇక్కడ నేను అలర్ట్ మోషన్ యాప్ ప్రాజెక్ట్ ఫైల్ అయితే ఓపెన్ చేస్తున్నా. అలర్ట్ మోషన్ యాప్ లేకపోతే టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్లో పెట్టాను, చెక్ చేసుకోండి. అండ్ మెయిన్ ఏంటంటే ఫాంట్ చాలా ఇంపార్టెంట్. ప్రాబ్లం అవుతుంది మళ్ళీ, అది చూసుకోండి సరిపోతుంది. ఓకే, ఇప్పుడు మనకైతే ఇలా కనిపిస్తుంది కదా, ఇమోజీస్ అయితే ఉన్నాయి. ఇమోజీస్ నచ్చితే కంటిన్యూ చేయండి, నచ్చకపోతే తీసేయండి, పెద్ద విషయం కాదు అది. నేను కొన్ని తీసేసినా కొన్ని పెట్టేస్తున్నా, నో ప్రాబ్లం. అది నేను మీకు ముందు చెప్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ ఇమేజ్లోకి వెళ్ళి నేను కొన్ని ఇమేజెస్ వీడియో క్లిప్ అయితే ఏం యాడ్ చేయడం లేదు. ఇప్పుడు మీరు వీడియో క్లిప్ పెడదామంటే పెట్టుకోండి, నాకేం ప్రాబ్లం లేదు. నేను మాత్రం మీకు వీడియో క్లిప్ పెడదామంటే మీరు వీడియో క్లిప్ యూజ్ చేసుకోవచ్చు. నేను మీకు ఫోటో పెట్టే చూపిస్తాను. ఓకే, ఒక ఫోటో పెట్టాను, బీట్ మార్కర్కు పెట్టాను. ఇప్పుడు దీన్ని మీరు మూవ్ అండ్ డాన్స్లోకి వెళ్ళి జెడ్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ జెడ్ ఉంది కదా, జెడ్ని సెలెక్ట్ చేసి ఇలాగైతే మీరు దీన్ని అయితే బ్యాక్ తీసుకుంటే ఇలా పర్ఫెక్ట్గా సెట్ అవుతుంది. దీన్ని మీరు ఇలా అయితే ఇక్కడైతే పర్ఫెక్ట్గా అయితే సెట్ చేసుకోండి. యానిమేషన్ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా కొంచెం బాగా రావాలంటే ఫేడ్ యానిమేషన్ పెట్టుకోవచ్చు, పెద్ద విషయం కదా. దాని తర్వాత ఇంకో ఫోటో కూడా సెలెక్ట్ చేసి దీని జెడ్ వాల్యూ కూడా మీకు నచ్చినట్టు పెంచుకోవచ్చు. ఇలా నేను కొన్ని ఫొటోస్ పెడతాను మీకు ఆటోమేటిక్గా ఒక ఐడియా కోసం. మీరు ఫోటో అయినా వీడియోస్ అయినా పెట్టుకోవచ్చు, చాలా మంచిగా ఉంటుంది. మీ చాయిస్ మీద మీరు ఎలాగైతే పెడదామని అనుకుంటారో ఒక ఐడియా తోటి మీరు అదే ట్రై చేయండి. నేను మీకు ఫొటోసే పెట్టి చూపిస్తాను ఎడిటింగ్ కోసం, ప్రస్తుతానికి మీకు చూపించనికే. వీడియోస్ పెడితే ఇంకా సూపర్. ఎందుకంటే వీడియోలో మాత్రం మూమెంట్ ఉంటుంది కాబట్టి ఎడిటింగ్లో చాలా బాగా అనిపిస్తుంది. మీరు ట్రై చేద్దామంటే ట్రై చేయండి, నో ప్రాబ్లం. అండ్ లాస్ట్లో ఒక విషయం చెప్తాను, దాంతో ఇంకా సూపర్ లుక్ అయితే ఉంటుంది ఎడిటింగ్లో. చెప్పాను కదా, ఒక 5-6 ఫొటోస్ అయితే పెడుతున్నా, జూమ్ చేస్తున్నా. ఇలాగైతే లిరికల్ అన్నీ పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇంకా మంచి మూమెంట్ ఉండాలంటే కూడా చెప్తాను, ఒక నిమిషం. ఫస్ట్ అన్ని ఫొటోస్ యాడ్ చేసేద్దాం మనం, తర్వాత చెప్తాను దీని మూమెంట్. ఓకే, ఒకసారి బ్యాక్ వచ్చేసి ఇక్కడ మనకైతే ఈ షేప్ అయితే ఉంటుంది. ఈ షేప్ని కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయండి, ఇంకా సూపర్ లుక్ ఉంటుంది. మళ్ళీ ఇంకో షేప్ ఇలా, ఎందుకంటే ఆ షాడో అయితే గ్లో ఏదైతే ఉందో అది కనిపిస్తుంది ఎడిటింగ్లో, చాలా సూపర్ ఉంటుంది. మీరు ఆ గ్లో అనేది మీరు ట్రై చేద్దామంటే ట్రై చేయొచ్చు, సూపర్ ఉంటుంది ఆ గ్లో అనేది. కంటిన్యూ చేద్దామంటే ఓకే, యానిమేషన్ అన్ని పర్ఫెక్ట్గా ఉంటుంది అంతే. దాని తర్వాత ఎక్స్పోర్ట్ చేసుకోవచ్చు. అండ్ మెయిన్ విషయం ఏంటంటే ఫాంట్, మీరు ఫోటో యూజ్ చేద్దామంటే ఫోటో యూజ్ చేయండి, వీడియో క్లిప్ యూజ్ చేస్తే ఇంకా చాలా బెటర్ అనుకోండి, నో డౌట్. అండ్ చెప్పాను కదా, ఏదైనా ఉండొచ్చు. ప్రాజెక్ట్ ఫైల్ టెంప్లెట్ ఇంపోర్ట్ ప్రాబ్లం ఉంటే నేను డిస్క్రిప్షన్లో ఒక వీడియో ఇస్తాను, అది చెక్ చేసుకోండి. అండ్ నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి, ఇంకా బెటర్ చేసుకోండి ఎడిటింగ్. ఇంకా నేను కొంచెం పర్ఫెక్ట్గా చేయలేదని నా డౌట్ ఉండే, మీరు ఇంకా కొంచెం బెటర్ అయితే చేసుకోండి. డౌట్ ఉంటే కామెంట్ చేయండి. జై హింద్.